ఏం చేయబోతున్నాం? అది డిఫరెంట్ లెవెల్, అది వేరే లెవెల్. ఇవన్నీ కుదరవు. మలై గుత్తి ఉల్లిపాయ. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మలై గుత్తి ఉల్లిపాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. మలై గుత్తి ఉల్లిపాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, జీడిపప్పు పొడి, ఫ్రెష్ క్రీమ్, నూనె, టమోటా పేస్ట్, పూల్ మక్కన పొడి, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం. సో సూపర్. ఉల్లిపాయలు కొంచెం బుజ్జివి తీసుకోవాలి, అంటే సాంబార్ ఉల్లిపాయలు కాదు కదా, నార్మల్ ఉల్లిపాయలోనే కొంచెం చిన్నగా వస్తాయి కదా అవి. ఇవి యాక్చువల్గా రాజస్థానీ రెసిపీ. ఇది అక్కడ ఇవి ఎక్కువ చేసుకుంటారు. ఇలా చిన్న ఉల్లిపాయలు వచ్చినప్పుడు అటు ఇటు కట్ చేసి నీట్గా తీసి వాటిని ఒక 4గా కట్ చేసారు. జస్ట్ లైక్ గుత్తి వంకాయలో మనం కట్టేలా చేస్తాము అలా చేసాము. అలానే ఇంకో పేస్ట్ ఏదో రెడీగా పెట్టాము. ఇది పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్, పూల్ మకానా పౌడర్. రెడీ వండేద్దామా? కూర కదా ఇది. రైస్లో బాగుంటుందా? రోటీలో బాగుంటుంది. ఓకే. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ప్రవీణ, ఒక హాఫ్ వేసి చాలు. ఎందుకంటే ఇవి మొత్తం అలాగే కొంచెం వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మనం వంకాయలు కూడా ఎలా వేయించుకుంటాం, గుత్తి వంకాయలు కట్ చేసినాక అలా. మలై అంటే మనం ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకోలేము, కుదరదంటే ఇంట్లో పాల మీగడ తీసి పెట్టుకొని ఒక 2 రోజులు అప్పుడు ఆ కూర వండుకోవచ్చు అనమాట. అంతే. పాల మీద పాలు కాసినప్పుడు పైన మీగడ ఇలా అట్టలాగా వస్తుంది కదా, దాన్ని ఒక 3 days తీసి పెట్టండి పక్కకి. 4th day మనం కూర వండుకోవచ్చు. ఆ మలైలో చేసేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కదా, పరిచయం ఉండదు కదా. సో ఇది వేసేద్దాం. సో కొంచెం ఆయిల్ వేడెక్కిన వెంటనే ఇలా 4గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నిటినీ వేసేద్దాం. వాటర్ వస్తుంది కదా మనం మూత పెడితే. పర్వాలేదు ప్రవీణ, ఎందుకంటే కొంచెం యాక్చువల్గా ఇది డీప్ ఫ్రై చేస్తారు. అంత నూనె వేస్తే డీప్ ఫ్రై చేస్తే అంత మనకి స్ప్లటర్ అవ్వదు. సో కొంచెం నూనెలో వేయించినప్పుడే ఇలా ఉంది. సో నేను అందుకే పెట్టాను, అలా పెట్టాను మూత. కొంచెం ఫ్రై అయ్యే లోపల ఒక పేస్ట్ చేసుకుందాం. ఆ బౌల్ ఇవ్వండి. జీడిపప్పు పౌడర్, ఓకే, ఎండు కొబ్బరి పౌడర్, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకే, కొంచెం పసుపు, పూల్ మకానా పౌడర్. ఎందుకంటే కొంచెం గ్రేవీకి థిక్నెస్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇదంతా కొంచెం నీళ్ళతో మిక్స్ చేసుకోవాలి. ఈ బౌల్లో తీసేనా? ఓకే, ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే కూరలా బాగుంటాయి తినటానికి. అవి ఫ్లవర్ లాగా అయిపోయినాయి కదా. అవును. సో అదే నూనెలో ఇప్పుడు జీలకర్ర, ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, జస్ట్ ఆయిల్ చిందుతుందని నేను ఇలా అడ్డం పెట్టుకుంటాను అంతే. ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిదే మనం పేస్ట్ చేసాము, కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, వెంటనే మనం టమాటో పేస్ట్, అలాగే ఇందాక కలుపుకున్న అన్ని మసాలా డ్రై ఫ్రూట్స్ కలుపుకున్న పేస్ట్ అన్నమాట ఇది.
ఇప్పుడు క్రీమ్ మలై. మళ్ళీ పూనివ్వండి ప్రవీణ. ఉప్పు వేసేసి ఉల్లిపాయలు వేసేసి మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, సీరియస్గా వండుకుంటున్నాం కదా మేము ఏం మాట్లాడకుండా. సో వంట అలా ఉందనమాట. 1 by 1 ఒక్కటొక్కటి వేసేసి టకటక చేసేసుకోవటం. ఉప్పు, గ్రేవీ ఏమైనా మనకు పలుచగా అనిపిస్తే ఇంకా కొంచెం మన పూల్ మకానా పౌడర్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి సరిపోతుంది. ఇందాక మనం వేయించుకున్న ఉల్లిపాయలు వేసేసి మూత పెట్టి సిమ్మర్లో కొంచెం ఉల్లిపాయలు మగ్గించే వరకు కుక్ చేసి. సో చూద్దాం ఒకసారి. ఉడికిపోయినట్టే కదా. సో ఇది రాజస్థాన్ వాళ్ళు ఎక్కువగా చేసుకునే ఒక ఎస్పెషల్లీ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఆనియన్స్ చాలా కూలింగ్గా మనకి పనికొస్తుంది కదా, అందువల్ల దీన్ని సమ్మర్లో ఎక్కువ వాడతారు ఈ కర్రీ. ప్రవీణ గారు, వేడివేడిగా మలై గుత్తి ఉల్లిపాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తాం. డన్. సో రోటీలు రెడీ అయిపోయినాయి. రోటీతో టేస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇది రోటీ కర్రీ కాబట్టి నా కోసం రోటీ రెడీ చేస్తారు. సో ఉల్లిపాయ చూసుకోవాలి, ఇందులో మెయిన్ మనకు ఉల్లిపాయే కాబట్టి. మలై గుత్తి ఉల్లిపాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, జీడిపప్పు పొడి, ఫ్రెష్ క్రీమ్, నూనె, టమోటా పేస్ట్, పూల్ మకానా పొడి, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం. మలై గుత్తి ఉల్లిపాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత మనం 4గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసి కొద్దిసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా జీడిపప్పు పొడి తీసుకోవాలి. దానికి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేయాలి. తర్వాత కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, పూల్ మకానా పొడి, కొన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఉల్లిపాయలన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో వేడెక్కిన నూనెలో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపి చేసిన పేస్ట్ కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలో కొద్దిగా టమోటా పేస్ట్, అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పౌడర్ మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలిపి ముందుగా ఫ్రై చేసిన ఉల్లిపాయలన్నింటినీ వేసి ఇప్పుడు మూత పెట్టి కూర అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మలై గుత్తి ఉల్లిపాయల్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన మలై గుత్తి ఉల్లిపాయలు రెడీ.